సహకరించి గొడవ ఎవరిదో అండగా నుండేది ఎవరు మండలి బుద్ధప్రసాద్ మాన్యుడి హితుడు. నేను 300 చిత్రాల నటుడు శ్రీ మురళీమోహన్. చూడగానే చిరునవ్వుతో సరళంగా కనిపించే మురళీమోహన్ గారు ఒక నటుడుగానే కాక సంస్కారం సభ్యత కలిగిన వ్యక్తిగా ఆయన అభిమానులను ఆకట్టుకున్నారు. అందుకే ఆయన దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు గారి చిత్రాలు చిల్లరకొట్టి చిట్టమ్మ, ఇదెక్కడ న్యాయం మొదలుగా 1973 నుండి 85 వరకు ఈ కె రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో ఈ నెల 8వ తారీఖున ఉన్న ఆలపల్లి పట్టణంలో శ్రీ కోడి రామకృష్ణ గారి సొంత సంస్థ అయినటువంటి లలిత కళాంజలి ఆధ్వర్యంలో మన మురళీమోహన్ గారికి ఎంతో గొప్పగా ఘన సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భాగ్యం కూడా నాకు కలిగింది. ఆనాడు సభా ప్రాంగణం అంతా కూడా ప్రేక్షకులతోటి కిక్కిరిసిపోయింది. ఇసుక వేస్తే రానంత జనం. కార్యక్రమం ప్రారంభంలో ఎంతమంది ప్రేక్షకులు ఉన్నారో చివరి వరకు కూడా ఎవరు కూడా కదలకుండా అంత నిండుగానే ఉంది. ఈ రోజున మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకు మళ్ళీ అదే అభిప్రాయం కలుగుతుంది. ఈ రోజు కార్యక్రమం ప్రారంభంలో ఎంతమంది అయితే ప్రేక్షకులు ఉన్నారో ఇప్పుడు కూడా అంతమంది ప్రేక్షకులు ఉన్నారు. నాకు తెలుసు మీరందరూ కూడా ఎందుకు ఎదురు చూస్తున్నారో. ఇప్పుడు ఆఖరిగా మన ఆప్తులు ఈనాటి కథానాయకుడు శ్రీ మురళీమోహన్ గారిని వారి యొక్క స్పందన తెలియజేస్తుందిగా కోరుకునే ముందు వారి చేతుల మీదుగా ఈనాటి అతిథులకు, గాయకులకు, గాయనిమణులకు జ్ఞాపికలు అందజేయాల్సిందిగా రాగరాగని ఆర్ట్స్ అసోసియేషన్ వారి తరఫున శ్రీ మురళీమోహన్ గారు ఇటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏజీఎంగానే కాకుండా ప్రముఖ కళాకారులు అలాగే సాంస్కృతిక శాఖ సంచల అటువంటి విజయానికి సంకేతమైనటువంటి జైపేరి భోగిస్తున్నటువంటి మురళీమోహన్ గారి చేతుల మీదుగా సత్కారం అందుకోవడం వారి యొక్క అదృష్టం. కవిత శ్రీ విడి రాజగోపాల్ గారు, ఆంధ్రప్రదేశ్ గనులు మరియు భూగర్భ శాఖ గౌరవ డైరెక్టర్ గారు. తర్వాత లోక్సత్తా కార్యదర్శి శ్రీమతి ఈనాటి సంగీత కార్యక్రమంలో, లలిత సంగీత కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గాయని గాయకులు తేజ గారికి, కుమారి ఎంవి రమణ కుమార్ గారికి, కుమారి హిమజ, ఈనాటి కార్యక్రమానికి నాకు వెండిదల్లిగా నిలిచినటువంటి శ్రీ రామకృష్ణ, అలాగే శ్రీమతి